భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో పనులు చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో కొందరు, వయోభారంతో ఇంటి పనులు చేసుకోలేక ఇంకొందరు సహాయకులను పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ సహాయకులకి సొంత పనులుంటాయి. వారికి సెలవు అవసరం పడుతుంది. అలాంటప్పుడు వారు రాకపోతే వారిపైనే డిపెండ్ అయిన యజమానులు ఇబ్బందులు పడుతుంటారు. అది కాకుండా ఈ పని వారు చెప్పా పెట్టకుండా మానేస్తుంటారు. ఇది యజమానులను మరింత ఇబ్బందులకు, అసహనానికి గురిచేస్తుంది. కానీ ఓ పని మనిషి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించింది. కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా తన యజమానిని లీవ్ కావాలని కోరుతూ వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. ఇంగ్లీష్లో మెసేజ్ చేసి మరి ఆమె సెలవు అడిగిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన పని మనిషి సెలవు అడిగే విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. దీనిలో పని మనిషి ఇంగ్లీష్లో సెలవు కోరుతూ మెసేజ్ పంపుతుంది. ఈ పోస్ట్ చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. దానికి ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి అనారోగ్యం ఉన్నప్పుడు లేదా సెలవు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తాను స్పష్టమైన ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో మెసేజ్ పంపుతానని ఆ మహిళ రాసింది. తన పని మనిషి తాను ఆఫీసులో పనిచేసే వారి కంటే సెలవు తీసుకోవడంలో ఎక్కువ ప్రొఫెషనల్ అని ఆమె చెప్పింది. పని మనిషి రాసిన మెసేజ్ ఆమె 10 ఏళ్ల కుమార్తె టైప్ చేసిందని, ఆమె ప్రొఫెషనల్ భాషను చూస్తుంటే అది ఆఫీస్ ఈమెయిల్ లాగా అనిపిస్తుందని తెలిపింది. ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్ లో స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశారు. అందులో, నాకు బాగాలేదు, నాకు జలుబు, గొంతు నొప్పి ఉంది కాబట్టి నేను ఈ రోజు పనికి రావటం లేదు అని ఇంగ్లీష్లో రాసి ఉంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ పోస్ట్పై చాలా మంది స్పందిస్తున్నారు. చాలా మంది ఈ పోస్టును లైక్ చేసి తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. మన దేశంలో పని మనిషి ఎవరికీ తెలియచేయకుండా సెలవు తీసుకుంటారు. అప్పుడు పని మనిషి రాలేదని, అందుకే నేను ఆలస్యం అయ్యానని మనం ఆఫీసులో బాస్కి వివరణ ఇచ్చుకోవాలి అంటూ ఒకరు రాశారు. మరొకరు సరదాగా, నేను ఆఫీసులో సెలవు తీసుకున్నప్పుడు కారణం కూడా చెప్పను, ఈ పని మనిషి నాకంటే ప్రొఫెషనల్ అంటూ వ్యాఖ్యానించారు. ఆ పని మనిషి బాధ్యతాయుతమైన పనితీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.